స్వామి గారు సార్ చెప్పండి. మీ పార్టీ ఇప్పుడు విద్యార్థులకు ఏమిస్తా ఉంది? మీ దాంట్లోనే చాలా మంది విద్యార్థి నాయకులు మొదటి నుంచి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చిందా? ఏమైనా ఉద్యోగాలు కల్పించిందా? ఉద్యోగ భరోసాలు ఇచ్చిందా? ఎందుకు ఈ నోటిఫికేషన్లు? ఎలక్షన్ల స్ట్రాటజీగా ఎందుకు పోతా ఉంది మీ పార్టీ? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున మరి తీసుకొని వెళ్ళింది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీ, అదేవిధంగా జేఎన్టీ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 యూనివర్సిటీల విద్యార్థులే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసింది విద్యార్థి లోకం. విద్యార్థి లోకం ఆ రోజు 14F తో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు సాగిందంటే దానికి కారణం మా విద్యార్థి నాయకులు, మా విద్యార్థి మిత్రులు. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి లోకం కోసం ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం. ఇప్పుడు యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం మీ పాలసీ ఏంటి అది చెప్పండి. జస్ట్ మీరు చెప్తా ఉన్నారు కేవలం విద్యార్థులు అని చెప్పేసి. శ్రీకాంత్ గారు వన్ సెకండ్. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా అదే విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు, అదే విద్యార్థులు రోడ్లపైకి ఎక్కి నిరుద్యోగులందరూ కూడా అదే నిరుద్యోగంతో ఎదురు చూస్తా ఉన్నారు. నోటిఫికేషన్లకే పరిమితం అవుతుంది కదా. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇంప్లిమెంట్ జరుగుతాయి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి పోలీస్ నోటిఫికేషన్లు కేవలం ఒకటేనా? గ్రూప్ 1 సంగతి ఏంది, గ్రూప్ 2 సంగతి ఏంది, ఇంకా ఇతర పోస్టులకు సంబంధించిన పరిస్థితులు ఏంది? వాళ్ళకి ఇప్పటికైనా భరోసా ఇచ్చేటువంటి పార్టీ మరి బీఆర్ఎస్ లో లాస్ట్ చివరి దశకు వచ్చింది. మరొక 3 నెలలు అయితే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎప్పుడు భరోసా ఇస్తుంది పార్టీ? 2014 నుండి 2018 వరకు మొదటి దశలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. తర్వాత మరి ఒకటేసారి ఒకే జంబో నోటిఫికేషన్ గా 90,000 ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 2,25,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జనరేట్ చేశారు కదా. ఏ సెక్టర్ లో చేశారు? స్టాటిస్టిక్ చెప్పండి అన్న. ప్రైవేట్ సెక్టర్ లో ఎలా చేశారు అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ లో చేశారు మీరు. ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత మీది అది చెప్పండి అన్న. ఇప్పుడు ఇందాక అన్నారుగా 1.5 lakhs జనరేట్ చేశామని. అదైతే పబ్లిక్ సెక్టర్ లో అయితే చేయలేదు మీరు. పబ్లిక్ సెక్టర్ లో 30 లక్షల జీవితాలతో ఆడుకుంటున్నారు పేపర్ లీక్ చేసి. మళ్ళీ మీ మీద కాన్ఫిడెన్స్ ఏ విధంగా యువతకు రావాలి? మేమైతే కాంగ్రెస్ పార్టీ లాగా డిక్లరేషన్ ఇస్తున్నాము, మా కమిట్మెంట్ ఇస్తున్నాము. మాకు ఈ డిక్లరేషన్ నమ్మకపోతే దీని పట్ల మేము సీరియస్ లేకపోతే అధికారంలో తేవద్దు. ఏం చేయవద్దు అది చెప్పండి అన్న. 1.5 lakhs అరణ్యవాసం తర్వాత అధికారంలోకి వచ్చింది మా బీఆర్ఎస్ పార్టీ. 2014 నుండి ఇప్పటి వరకు విద్యార్థి లోకం పక్షాన పాటించే విద్యార్థి లోకం పక్షాన ఉన్నటువంటి ఏకైక పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకించి విదేశీ విద్యా పథకాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా విద్యార్థులు మరి వారంలో చదువుకోవాలంటే వాళ్లకు 20 లక్షల రూపాయలు సాయం చేస్తుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వము. అదే విధంగా మరి అన్ని రకాల విద్యార్థులకు కూడా మరి స్కాలర్షిప్లు ఇచ్చి ఉచిత విద్యా పథకాన్ని అమలు చేస్తా ఉన్నది. ఈ రోజు ప్రతి యూనివర్సిటీలో కూడా మరి ఈ రోజు వాళ్ళందరికీ ఇవన్నీ స్వామి గారు ఇవన్నీ మీరు చేస్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు? టీఎస్పీఎస్సీ ముందు రోజు నిత్యం ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఓయూ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని ఎందుకు అణచివేస్తా ఉన్నారు? ఇవన్నీ మీరు చేసినా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ వస్తా ఉన్నాయా? హాస్టల్ పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారా? అక్కడ హాస్టల్ వసతులు లేక, సరైనటువంటి ఫుడ్ లేక రోడ్డుపైకి ఎక్కి నిత్యం కూడా నాకే కాల్ చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు. మరి వాటన్నిటికీ సమాధానం చెప్తారా అధికార పార్టీ? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యార్థి లోకం పక్షాన్ని మేము పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు ప్రతి ఒక్కటి బురద జల్లే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులను మరి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని మరి లీకేజ్లకు పాల్పడుతూ వాటికి సంబంధించి